హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ మంత్ 19th మనకి ఏఎల్పి యొక్క పోస్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆ ఇంక్రీజ్ అయినటువంటి పోస్టులను రివైజ్ చేస్తూ మనకి ప్రతి జోన్కి ఇన్ని పోస్టులు అనేవి రివైజ్ చేస్తూ అదేవిధంగా మన యొక్క బోర్డును మార్చుకునేటువంటి అవకాశాన్ని కూడా ఈ యొక్క బోర్డు అనేది కల్పించడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ నెల అనగా ఈ యొక్క జూలై నెలలో మనకి మ్యాక్సిమం ఒక 10 days అంటే మనకి మ్యాక్సిమం ఒక 3 or 4 daysలో మనకి లింక్ అనేది రావడం జరుగుతుంది. లింక్ వచ్చిన తర్వాత మనకి 10 days అనేది టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క బోర్డులను చేంజ్ చేసుకోవడానికి. చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైల్వే బోర్డులో ఈ యొక్క నోటీసులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా రివైజ్ చేసినటువంటి వేకెన్సీ టేబుల్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బోర్డు మీ యొక్క అప్లై చేసిన బోర్డు లేదా ఏ బోర్డుకి వెళ్ళినా సరే ఈ యొక్క రివైజ్ యొక్క వేకెన్సీ టేబుల్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యొక్క ఫుల్ టేబుల్ అనేది అక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క కమ్యూనిటీ ఛానల్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది, రివైజ్ వేకెన్సీ టేబుల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి అప్లై చేసేటప్పుడు మంచిగా బోర్డుని చూస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా టెక్నీషియన్ యొక్క పోస్టులు కూడా పెరుగుతాయి. అది సంబంధించిన టెక్నీషియన్ సంబంధించిన నోటీస్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. రానున్నటువంటి అన్ని రైల్వే నోటిఫికేషన్లు అందరూ కూడా జాబ్ సాధించాలి.